నేను కార్లో కూర్చొని ఉన్నాను. ఈరమణి కార్ బయట నిలబడి ఏడుస్తుంది. ఎందుకో అర్థం కాలేదు. ఏమైంది రమణి? ఇటు సైడ్ నుంచి రా, ఇట్రా, ఇటు సైడ్ రా. దా. రోజు నా దగ్గరకు వస్తుంది కదా, అలానే వచ్చింది అనుకున్నాను. దాని బాధను నాకు చెప్పాలని ప్రయత్నిస్తుంది. ఏం కావాలి? అప్పటికీ అర్థం కాలేదు. అసలు ఏం జరిగింది అని కార్ దిగి చూసేవరకి ఏం కావాలి చెప్పు. ఈరమణి కాలుకి ఓ పెద్దటి మూల కుచ్చుకుంది. అప్పుడే అక్కడున్న వాచ్మెన్ని పిలిచాను. దాన్ని పట్టుకొని అది తీసేశాడు. అక్కడి నుంచి వెళ్ళట్లేదు. మనిషి భావాలు మూగజీవులకు అర్థమవుతాయంట. నిజమేనేమో. ఈరోజు నా చివరి రోజు. నా దీక్ష పూర్తయిపోయింది. రేపు సాయంత్రం శబరిమలై వెళ్తున్నాను. ఇంకా వచ్చాక నేను సదాశివపేటలో ఉండను, హైదరాబాద్ వెళ్ళిపోతాను. ఈరమణిని, ఇక్కడ కుక్కలను చాలా మిస్ అవుతాను. శబరి అయ్యప్ప స్వామిని చూడటానికి వెళ్తున్నాననే సంతోషము ఉంది, కానీ ఇక్కడ వీటిని వదిలి వెళ్తున్నాననే బాధ ఉంది. ఐ రియల్లీ మిస్ యూ ఈరమణి. వెళ్ళొచ్చాక మళ్ళీ కలుస్తాను. నమ్మించి మోసం చేసే మనుషుల కన్నా నిస్వార్థంగా ప్రేమించే ఈ జంతువులే మిన్న. వందలాది కుక్కలను చంపేస్తున్నారంట. వాటి గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను.